అందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు. ఇందాకే బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబీన్ గారిని కలవడం జరిగింది. మా కుటుంబంతో బీజేపీకి ఉన్న అనుబంధాన్ని ఆయన దృష్టికి తీసుకోవడం జరిగింది. 1998లో వాజ్పేయి గారు దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మా పెదనాన్నగారైన శ్రీ ఎస్పీబీకే సత్యనారాయణరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి చేశారని ఆయన దృష్టికి తీసుకోవడం జరిగింది. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ బలోపేతం కావాలని, డెఫినెట్గా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఎందుకంటే ఈరోజు బీజేపీ రాష్ట్రంలో అణచివేయబడుతుందని, మరి ఈవేళ ప్రజలు ఏమీ లేక మౌనంగా ఉన్నారని, డెఫినెట్గా బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదిగేలాగా మీ హయాంలో రావాలని మనసులో కోరిక జరిగింది. డెఫినెట్గా ఆయన మనల్ని అభినందిస్తూ డెఫినెట్గా వీల్ వర్క్ టుగెదర్ అని చెప్పడం జరిగింది. దాన్ని డెఫినెట్గా మేము ఒకటే కోరుతున్నాం, ఆంధ్రప్రదేశ్ నూతన శకం నాంది పలకాలి. డెఫినెట్గా ఇవాళ బీజేపీ పార్టీని చెప్పకూడదు కానీ ఎదనేయకుండా జరుగుతుంది రాష్ట్రంలో. అది నితిన్ నబీన్ గారి హయాంలో అయినా సరే పార్టీ బలోపేతం కావాలని, ఒక తెలుగు జాతి ప్రజలకి ఒక నూతన అధ్యాయం లెక్కించబడాలని, నితిన్ నబీన్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా కావాలని తెలుగు శుద్ధి మనస్ఫూర్తిగా కోరుకుంది. డెఫినెట్గా బీజేపీ పార్టీ ఒకవేళ బయటికి వచ్చేస్తే, డెఫినెట్గా 29లో సొంతంగా పోటీ చేస్తే డెఫినెట్గా తెలుగు శక్తి డెఫినెట్గా పూర్తి సహాయ శాఖ అందిస్తే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో బీజేపీని పెద్ద శక్తివంత పార్టీగా అవతరించేలాగా కృషి చేస్తానని చెప్పి నితిన్ నబీన్ గారికి బివి రామ్ మాట్లాడడం జరిగింది. డెఫినెట్గా ఆయన కలిసి పనిచేద్దామన్నా డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ప్రగతి గురించి ఆయన పాటుపడతారని హామీ ఇవ్వడం జరిగింది. చెప్తున్నాను. జై హింద్.